నంద్యాల జిల్లా పగడ్యాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన 8 సంవత్సరాల వాల్మీకి వాసంతి ఆడుకుంటుండగా ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి కిరాతకంగా అత్యాచారం చేసి కాలువలో పడేసి చంపేయడం అమానుషమని, సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని ఎన్కౌంటర్ చేయాలని ప్రకాశం జిల్లా వాల్మీకి ఉత్సవ సంఘం మార్కాపురం సభ్యులు బి కాసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేస్తూ ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బి కాసయ్య, ఎన్ కొండయ్య, ఎన్ అచ్చయ్య, బి కాటంరాజు, బి నాదగురు బ్రహ్మం, ఎన్ శేఖర్ మరియు పట్టణ వాల్మీకులు బాధితులకు సంఘీభావం తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఈరోజు పట్టణ వాల్మీకుల తరఫున ఈరోజు హాజరు కావడం జరిగింది వాల్మీకి భవన్లో. మరి నంద్యాల జిల్లా ముచ్చుమరి పైడ్యాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన వాల్మీకి కులానికి చెందిన వాసంతి అనే అమ్మాయిని 8 సంవత్సరాల పాపని మరి గత 3 రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు ఆ అమ్మాయిని చెడు మాటలు మంచి మాటలు చెప్పేసి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అతి ఘోరంగా కిరాతకంగా మరి అత్యాచారం చేసి మరి అది ఆనవాళ్ళు దొరుకుతున్న ఉద్దేశంతో ముచ్చుమరి దగ్గర గ్రామానికి దగ్గరలో ఉన్న కాలువలో పడేసి అతి హేయమైన మరి చంపివేసి ఆమెను అదేమైనా చర్య చేయడం వాల్మీకుల కమిటీ కులం తరఫున ఖండిస్తూ మరి దీని మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని వీలైతే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని మేము మార్కాపురం పట్టణ వాల్మీకుల తరఫున మరి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో కూడా జరగకుండా వాల్మీకులు రాష్ట్రంలోని వాల్మీకులకు అన్ని విషయాల్లో న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని మరి కోరుతూ మరి ఇటువంటి చర్యల మీద కఠినమైన చర్యలు తీసుకునే పక్షంలో మరి రోడ్ల మీదకి వెళ్ళి నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్యోగ రూపంగా కూడా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరి ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతూ ఉంది. దీని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాటి మీద వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు వీలైన తొందరగా తీసుకొని మరి రాష్ట్రంలోని వాల్మీకులకు న్యాయం చేస్తారని మరి ఈ ప్రకటనలో మరి మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నమస్కారం సార్. అలాగే మరొక వాల్మీకుల నుంచి కోరిక, మరి రాష్ట్రంలోని వాల్మీకుల మీద జరిగే దాడులను మరి ఆపివేస్తూ ఏదైతే మరి చేస్తూ ఉన్నారో వాటి మీద కఠినమైన చర్యలు తీసుకొని వీలైతే ఆ బాధితులకి నష్టపరిహారం కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మరి మార్కాపురం పట్టణ వాల్మీకుల తరఫున మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతోంది.